कृष्णानन्दपर्याप्तं शारदाक्षेत्रसुस्थितं वन्दे मन्दारुमन्दारमिन्दिरानन्दकन्दलम् अमन्दानन्दसन्दोहबन्धुरं सिन्धुराननम् वागर्थाविव सम्पृक्तौ वागर्थप्रतिपत्तये जगतः पितरौ वन्दे पार्वती परमेश्वरौ वागीशायस्य वदने लक्ष्मीर्यस्य च वक्षसि यस्यास्ते हृदये संवित् तं नृसिंहमहं भजे सकुङ्कुमविलेपनामलिकचुम्बिकस्तूरिकां समन्दहसिते क्षणां सशरचापपाशाङ्कुशाम् अशेषजनमोहिनीम् अरुणमाल्यभूषोज्ज्वलां जपाकुसुमभासुरां जपविधौ स्मरेदम्बिकां भोळाशङ्कर भगवाనికి పురుషులందరూ రెండు చేతులు పైకెత్తి అమ్మవారిని ఇలా నమస్కారంతో జయ మాత్రం గట్టిగా భోళాశంకర భగవానికి జగదంబా మహారాజ్ఞి అన్నపూర్ణ సరస్వతీ స్వామి శ్రీ కృష్ణానంద సరస్వతీ స్వామి అన్నపూర్ణ మాతా వాసవి మాతా భగవంతుని యొక్క దివ్యమైన లీల అనుగ్రహ స్వరూపం మన ఈ జగద్గీత ప్రాంతంలో అతి ప్రాచీన కాలం నుంచి ఎన్నో దేవతా మూర్తులుగా ఆ అనుగ్రహ స్వరూపం ఉన్నది. అదే పరమాత్మ చైతన్య స్వరూపం మనం గత నెలలో ప్రతిష్ఠించుకున్నటువంటి వాసుని మాటగా నగరేశ్వరుడిగా అదేవిధంగా విఘ్నేశ్వరుడిగా వెలువడుతుంది. అదే భగవంతుడి స్వరూపం ఇక్కడి మీ కార్యక్రమాల్లో పూర్ణ సహాయంగా ఉన్న కమలాకృష్ణ ముఖ్యమంత్రి గారు, ఇది విష్ణు గారు, ఇంకా ఉన్నటువంటి బ్రాహ్మణులు, తర్వాత చైర్మన్ మొదలుకొని చేరు వేసే వాళ్ళ వరకు, అంటే ప్రధానమైన మొదలుకొని పరివాళ్ళ వరకు అన్ని రూపాల్లో ఉన్నది ఆ అమ్మాయి. మీలో ఉండి మిమ్మల్ని ఏ అమ్మ వెలిగిస్తున్నదో అదే అమ్మ నన్ను కూడా వెలిగిస్తుంది. మనందరిలో ఉన్న అమ్మకు నారాయణ స్మరణపూర్వకంగా నమస్కారం అర్పించుకుంటూ పరమాత్మ అనుగ్రహం ఉంటేనే ఏదైనా సాధ్యమవుతుంది. భగవద్గీత లేకుండా ఏదీ జరగదు. శివుని ఆజ్ఞ లేకుండా ఏమైనా పుట్టదు. కానీ మనకి ఏంటంటే ఈ సృష్టి మనకు తెలుసు. చీమ పుట్టినప్పుడు మాత్రమే జాగ్రత్త అనుకున్నటువంటి చీమ పుట్టగానే అయ్యో శివుని పుట్టింది కదా చంపే ప్రయత్నం చేస్తే, కానీ శివురాజ్ఞలో పుట్టిందని మాత్రం మనం అనుకుంటాం. అనుకోవడానికి ఏం కావాలి అంటే మనకు మన జీవన క్రమాన్ని, మన బుద్ధి జ్ఞానాలను అనాలిసిస్ చేసుకోవాలి. మన పరిణామశీలమైనటువంటి ఈ ప్రపంచంలో ఎప్పుడూ ఒకే రకంగా ఉండదు. ఇంకొక బాగా ఆలోచన చేయండి. ఒక 40 సంవత్సరాల క్రింద పట్టణంలో అనేక రకాలైనటువంటి చెరువులు కూడా ఉంటాయి, అనేక రకాలైనటువంటి ఫలవృక్షాలు కూడా ఉండేవి. అరణ్య ప్రాంతం లాగా ఉండేది పట్టణం నుంచి చాలా కాగా. ఈ 40 సంవత్సరాల్లో అయిపోయినాయి కదా, ఏమైందో మనకు తెలుసు. పరిణామం, జగత్ పరిణామం. బండ్లు ఓడలు అవ్వడం, ఓడలు బండ్లు అవ్వడం, మన గుట్టలు పోయినాయి, బ్రహ్మాండ ఇళ్ళు అయినాయి. తర్వాత అనేక రకాలైనటువంటి సౌకర్యాలతో రోడ్లు అయినాయి. పాత వాళ్ళు చూస్తే ఇది పాత పట్టణమేనా అనేలాగా తయారు. దీనికి కారణం ఏంటి? పరిణామం. దీనికి కారణం అంటూ జగత్తులో వచ్చేటువంటి పరిణామం. ఆ పరిణామ క్రమంలో ఉన్న చోట ఉంటుంది, కొత్త చోట తయారవుతుంది. మనం చూస్తే కొన్ని చోట్ల ఈ చెరువులు పోయిన చోట కొత్తగా చెరువులు తయారు. ఇక్కడ చెరువులు పోయినాయి, కొన్ని చోట కొత్త చెరువులు పోసినాం. అంటే అక్కడ ఏమి లేని చోట చెరువు అయింది, చెరువుల చోట భవనం అయింది. ఇది జరిగేటువంటి ప్రక్రియ. ఈ ప్రక్రియలో ఈ మార్పుకి ఏంటి కారణం అని వెతికే బదులు
ఉన్న మార్పులో సక్రమంగా ఆ పరమాత్మ స్వరూపాన్ని దర్శిస్తే మనం గొప్పవాడు. ఇంక ఎందుకు జరిగింది, ఎలా జరిగింది? ఫాస్ట్ ఇస్ వేస్ట్. ఎంతసేపటి కూడా ఫాస్ట్ ఎప్పటికక్కడికి వస్తుందంటే మనం ప్రజెంట్లో బతకడానికి కేవలం అది ఒక గుణపాఠంగా మాత్రమే అక్కడికి వస్తుంది, కానీ ఫాస్ట్ను తెచ్చిపెట్టలేదు, ఫాస్ట్ను టేస్ట్ చేయలేదు, టేస్ట్ పడాలి. కాబట్టి దాన్ని ఇంట్లో స్థానాన్ని గ్రహించుకొని దాన్ని వదిలిపెట్టితేనే మనకు అర్థం. అంతే కదా. బస్సు ఎక్కి వస్తున్నాము, బ్రహ్మాండమైన బస్సే, మీరు 200 రూపాయలు టికెట్ కొడుతున్నారు, దాని నుంచి బట్టలు వేసుకుని బాగా ఉన్నాయి, అంత బాగుంది. ఎంత బాగున్నా బస్సు విడిచిపెట్టాల్సింది, నాకు మీరు వాళ్ళు ఎంత బాగున్నా బస్సులో 2 గంటలు ఉంటారు. ఇంటికి వచ్చిన తర్వాత మీ ఇంట్లో ప్రక్రియలో ఉంటారు, కానీ ఆ బస్సు సీట్ అక్కడ బస్సు చెప్తారు, ఎన్ని బస్సు ఎక్కి కానీ సీట్. ఆ బస్సు ఎక్కి దిగినట్టే మన జన్మలన్నీ గడిచిపోయాయి. ఎన్నో రకాల జన్మలు గడిచిపోయాయి. ఎన్నో రకాల మన మానవ జన్మకు వచ్చినామంటే మామూలుగా నల్లులు, పళ్ళు, దోమలు, పిల్లులు అన్నీ మన ఇంట్లో ఉంటాయి. ఇల్లు ₹1,00,000 ఇల్లు కట్టుకున్నా మనకంటే ముందు గృహప్రవేశం చేసేది దోమలే. అవును రాసింది ఏంటి, మనకంటే మొదలై పిల్లులు వస్తాయి, వాళ్ళు వచ్చి తిరిగిపోతుంటాయి. వాటికి మనం విలువ చెప్పండి, ఎన్నిసార్లు ఇంటికి వచ్చినా విలువ లేదు. మనకంటే ఎక్కువ సంఖ్యలో ఉంటాయి, మన కోట్లు వెయ్యి కోట్ల ఉంటాయి, సంఖ్యలో ఏమి ఇబ్బంది లేదు. అవి మనకంటే ముందు గృహప్రవేశం చేసినా వాటికి విలువ లేదు. నీవు సక్రమమైన మార్గంలో గృహప్రవేశం చేసినప్పుడు నీటికి వచ్చినప్పుడు మీ ఇంట్లో దోమలు తెలియకండి నేను అడగడు కదా. మీకు అన్నం పెట్టనే దోమ పెట్టరు కదా. అంటే మనతో పుట్టిన జీవులైనప్పటికీ కూడా వాటికి శిక్షమైనటువంటి స్థితి లేదు. మన ఇంట్లో ఒక ఆవు ఉందనుకోండి, ఆవు ముందు గడ్డి వేసినాం తింటుంది, అదే ఆవు ముందు కొంత ఇసుక వేసినాం తినదు. అప్పుడు ఆవుకి చెప్పిన ఏమండి గడ్డి తినలేదు, గడ్డి తింటారు, ఇసుక తినలేదు ఏంటి అని అడిగినాం అనుకోండి. ఆవు సమాధానం చెప్తున్నా, సమాధానం చెప్పలేదు. అదే ఎగ్జిస్టెంట్ మన ఇంటికి చుట్టం వచ్చినటువంటి అన్నం పెట్టి తింటున్నాడు, అన్నం పెట్టకుండా వాడు ముందు కూడా కొంత ఇసుక పెట్టినప్పుడు తింటాడా, వాడు గడ్డి పెట్టినప్పుడు తింటాడా? ఇక్కడ ఏమంటాడు, ఏమండి అన్నం పెట్టి తిన్నాను, గడ్డి పెట్టి తినలేదేమండి, గడ్డి తింటారా బాబోయ్ మనకు గడ్డి పెట్టారు. అవును కదా. అంటే ఏం చేయాలి, ఏం చేయాలి, ఏది తినాలి, ఏది తినవద్దనే జ్ఞానం అవుతుంది మనకు. ఎందుకు తినకూడదో చెప్పే శక్తి మానవునికి మాత్రమే ఉంది, వాళ్ళకి లేదు. అటువంటి మానవ జన్మ వాళ్ళకి ఆలోచన చేసుకోండి. మానవ జన్మ అంటే అల్లా తప్ప జన్మ కాదు. మనం పుట్టింది ఏదో ఈ పాపపు జన్మ అనుకోదండి, కొందరు తిట్టుకుంటారు ఈ పాపపు జన్మ అంటే తప్పండి. పాపపు జన్మ కాదు, మనకు పుణ్య జన్మ. 100,000,000 జన్మ స్థుతే పుణ్యే వినాశితే, 100 కోట్ల జన్మాల పుణ్యము ఒక దగ్గర మూట కట్టి ఆ ఫిక్స్డ్ డిపాజిట్ పుణ్యం, ఫిక్స్డ్ డిపాజిట్ న్యాచురల్ అయితే ఒక్కసారి మనిషిగా పర్మిషన్ వస్తుంది జన్మించడానికి. అంటే మనం అంతే కదా చెప్పండి, 100 కోట్ల జన్మల పుణ్యాల మూటలు అవి కాకుండా 100 కోట్ల జన్మల పుణ్యాల మూట ఇక్కడ కూర్చున్న వాళ్ళందరూ అంటే ఎన్ని 100 కోట్ల జన్మలు వచ్చింది చెప్పడానికి అంత పుణ్యం కదా. నేను భగవంతుడికి వచ్చిన మనం ఏమనగా ఎంతో తప్పు మనకి అంటే ఇప్పుడు ఈ ప్రతి దగ్గరనే మీరు మనుషులు ₹10 పెట్టినారు, ఈ బాధ్యత పెట్టినాం అనుకుంటున్నాను. పెడితే అప్పుడు ఇప్పుడు అవి చేసి ఒక 100 రోజులు అయినాక ఆయన ఏం చేసినాడు, భక్తులు పెట్టే ₹1000 ఇప్పుడు తీసుకో అని ఇచ్చేసినప్పుడు ఏం చెప్తామంటే నేను అప్పుడు రూపాయి ఇచ్చినా తీసుకొని ₹100 అయిన తర్వాత ₹1000 అయిన తర్వాత నాకు ఇచ్చిన వాళ్ళు ఎంత గొప్పవాళ్ళు, నా పైసలు వాడుకోలేదు, అప్పుడు ఇచ్చిన జమ చేసినావు, తర్వాత వాటిని వృద్ధి చేసి నాకు ఇచ్చినావు, నువ్వు ఎంత గొప్పవాళ్ళయా ఒక మాట అంటారు కదా. ఇప్పుడు ఆలోచన చేయండి, మనం 100 కోట్ల జన్మలు చేసినట్టు పుణ్యం ఒక డబ్బాలు వేసి వస్తే ఆ డబ్బాల పుణ్యమంతా ఒక్క దగ్గర చేసి ఒక మనిషి డబ్బాలాగా మనం తయారు చేసి ఆ పుణ్యాన్ని ధార వచ్చి పుట్టించిన దేవునికి ఎన్నిసార్లు దండం పెట్టాలో ఒక్కసారి బాగా ఆలోచన చేస్తుంది. ఆ దండం పూజ ఆ విధంగా నమస్కారం చేయడం పూజ అంతకన్నా ఏమీ లేదు. లేకుంటే ఆ పూజ చేసినప్పుడు భగవంతుడు ఏం చేశారు, వీళ్ళు రాగానే సత్యనామగానే తీసుకున్నారు. ఆ లిస్టులో పూర్వవర్గాలు దగ్గరికి అన్నీ ఉంటాయి. పరమాత్మ అన్ని చూస్తారు లిస్టు, ఇటు ఎంత 2 ఉన్నాయి ఆలోచిస్తాను 2 ఐటమ్స్ ఇక నాట్ పర్చేస్ వాటి కొనలేమని కొనలేని ఐటమ్స్ 2 ఉంటాయి. అది భక్తి శ్రద్ధ. ఈ 2 ఉన్నాయి. భక్తి శ్రద్ధ ఉండి మనపూర్వకంగా సమర్పణ చేయాలి. సమర్పణ చేస్తే పరమాత్మ సంతోషం. దానికి ఏం కావాలి, పూర్ణమైనటువంటి విశ్వాసం అవసరం, పరిపూర్ణమైన విశ్వాసం అవసరం.
విశ్వాసం ఉండాలి భగవంతుని మీద, నమ్మిక ఉండాలి భగవంతుని మీద. కానీ అంధవిశ్వాసము, మూఢ విశ్వాసము, సూపర్ స్టిషన్ పనికిరాదు. సూపర్ స్టిషన్ పనికిరాదు. అక్కడ సుప్రీం డెవలప్ మీద పూర్తి నమ్మకం, పరిపూర్ణమైనటువంటి విశ్వాసంతో మనం ముందుకు వెళ్ళాలి. వెళ్ళకపోతే అదే భారతీయ సనాతన ధర్మంలో ఉన్నటువంటి గొప్పదనం ఏమిటంటే మనకు తృప్తి ఉంటుంది. ఎందుకు తృప్తి ఉందంటే లాస్ట్ ఏమంటామంటే నాకు ఇట్లా రాసింది కాబట్టి ఇట్లా అయింది అని ఒక మాట అనగలుగుతాం మనం. మిగతా శాస్త్రాల్లో అక్కడ ఉందో లేదో నాకు తెలియదు, కానీ మన శాస్త్రంలో మాత్రం రిలీఫ్ ప్రొసీజర్ ఉంది. మన శాస్త్రంలో వెంటనే ఉంది, నీవు ఏ విధంగా కష్టాలు దాటుకోవాలో చూపించేటువంటి రెమెడీస్ మార్గాలు ఉన్నాయి. దాని ద్వారా ఏమవుతుంది, దేవుడి దగ్గర నమస్కారం చేసినాం, దేవుడు వచ్చి నీ ఇంకా ఊడవడు, నీవు ఊడ్చుకునే బుద్ధిగా తీస్తాడు దేవుడు. పరమాత్మ చేసేటువంటి పని అట్లా ఉంటుంది. అంటే నీ బుద్ధి చూడడం కలిగిస్తుంది, నీ బుద్ధి ప్రకాశం కలిగిస్తుంది. ఎప్పుడు 4 అడుగులు మనం వేయగలం. చిన్నపిల్లలు పెంచుతారు కదా అమ్మారంతా, చిన్నపిల్లలు పెంచినప్పుడు చిన్నగా ఒక లడ్డు లేదా ఆపిల్ పెట్టాలి. ఆపిల్ ముందు పెట్టి వాడిని రాగా బాబు ఆకలి పడుతుంది, వాడికి అమ్మ రావాలి, ఆపిల్ కావాలి. ఈ రెండింటితో మెల్లగా లేచి 1-2 అడుగులు వేసుకుంటూ ముందుకు వస్తాడు. ఈ అమ్మకు ఆపిల్ దూరం పెట్టినా అని వాళ్ళు తీసుకుపోయి అడుగు ముందు పెట్టినా కూడా వాడు లేచి 2 అడుగులు వేస్తే వాడెక్కడ కింద పడతాడు అని వాడు 2వ అడుగు వేసి 3వ అడుగు వేయకముందే అమ్మ 10 అడుగులు వేసి వాళ్ళు ఎత్తుకొని ఆపిల్ నింపిస్తుందా లేదా ఒక్కసారి బాగా ఆలోచన. నీ జీవన చేయలేదు పరమాత్మకు అంతే. 2 అడుగులు మీరు వేయండి, 10 అడుగులు పరమాత్మ తీసుకొని వచ్చి మిమ్మల్ని ఎత్తుకుంటారు. పరమాత్మ మనం పైకి చేయకుండా లేదా ఒకసారి ఆలోచన చేసుకోండి. మీ ఇంట్లో చిన్న మమ్మడు ఉంటాడు, వాడు ఏం చేస్తాడు, చిన్నగా చాక్లెట్ ఇస్తాడు, తాత చాక్లెట్ అంటే వీడెంత 7 అడుగుల పడుకున్నాడు తాతగారు, 80 కిలోల బరువు. ఈ చిన్న చాక్లెట్ పట్టుకొని గతం కూడా ఉంటాడు, ఇంట్లో ఉంటాడు, 2 ఫీట్లు కూడా ఉంటాడు. వాడు ఈ చాక్లెట్ పట్టుకుంటే ఈ 7 అడుగుల పొడుగు తలగా కిందికి వస్తుంది. వచ్చి అమాంతం అని లావడతారు. లావట్టి ఎక్కడ ఎత్తుకుంటారు, భుజం మీద, రొమ్ము మీద ఎత్తుకుంటారు, భుజం మీద ఎత్తుకుంటారు. ఎత్తుకొని చాక్లెట్ తీసుకొని తింటాడు. చెప్పండి ఏ తాతని తినడు. తీసుకున్నప్పుడు వాడు అనుకుంటాడు, ఒక సెకండ్ వీడు నాకు ఇస్తాడా తింటాడా. ఎత్తుకున్న మనకు అక్కడ కూడా డౌట్ ఉంటుంది, వీడు ఇస్తాడా తింటాడా. అమాంతం ఎత్తుకునే వేపలు తీసేసి ఇట్లా నోట పెట్టి మనకి ఆ సమయంలో తినేమన్నాడు కదా, తాత నువ్వు కూడా తిను అని ఒక్క మాట అనడానికి ఆ తాతకి ఎంత సంతోషం ఉందో మీరు బాగా ఆలోచించండి. అంటే మనం చేయవలసిన పని, మనం తినే పదార్థం పరమాత్మ పెడదాం. ఆ పరమాత్మ పెట్టినటువంటి పదార్థాన్ని పరమాత్మ చూసిన తర్వాత పరమాత్మ నువ్వు తిన్నావు కదా, నీ ప్రసాదం నేను తీసుకుంటున్నా అని మనం అనుకుంటే మనకు కడుపు నుండిగా నింపుతుంది, పరమాత్మ యొక్క దివ్యమైన అనుగ్రహం తెలుసు. అటువంటి ప్రయత్నాలు చేయనే మనం చేసేటువంటి పూజా క్రమాలు. ఈరోజు మనం వాసవి మాతను ప్రతిష్ఠ చేసుకున్నాం. వాసవి మాత అంటే బ్రహ్మాండమైన స్థితిలో పురాణోక్తమైనటువంటి మాత. ఆ పురాణోక్తమైనటువంటి మాత కేవలం వాస్తవాన్ని చూస్తే మనిషిగా జన్మించింది. అవును కదా, ఒక మనిషిగా జన్మించిన వ్యక్తి దేవతగా ఎదిగిన శక్తి మన వాస్తవం. మనం కన్ను ముందు పురాణాల్లో చదువుకున్నటువంటి లోకం. దానికి కారణం ఏమిటి, త్యాగం. త్యాగం వలన ఒకడు మొత్తం ప్రపంచాన్ని, మొత్తం యొక్క కులాన్ని, మొత్తం యొక్క తన యొక్క వంశాన్ని, తనకు సంబంధించిన వ్యక్తులను పూర్తిగా రక్షించుకొని ఏం చేసిందమ్మా, తనను తాను త్యాగం చేసుకోవడానికి కూడా సిద్ధపడ్డాడు. అటువంటి మాత మన వాస్తవం. శక్తి స్వరూపిణి, ఇచ్చాశక్తి స్వరూపిణి ఆ మాత మన అదృష్టవశాత్తు ఇక్కడ జగద్విగుటలో వచ్చి నిలిచింది. పరమాత్మ మనం అనుకుంటాం, కొందరికి డౌట్ కొందరికి ఉంటాయి. అసలు మనిషికి డౌట్ ఎందుకు వస్తుందంటే, మనం పుట్టే కంటే ఒక హాఫ్ సెకండ్ ముందు ఎవరు ఉంటారంటే డౌట్ ఉంటుంది. మన అన్నగా డౌట్. కాబట్టి డౌట్ వచ్చినాకే మనం మాట్లాడతామండి. ప్రతి వ్యక్తికి అటువంటి డౌట్ వస్తుంది. ఒక దేవుడిని, ఈ దేవుడిని 10 రకాలుగా మాట్లాడతారా, దేవుడు ఒకటే చెప్తారు, 10 రకాల ఏం చెప్తారు అంటే డౌట్ వస్తుంది. ఒకటే దేవుడు కదా, 10 రకాలుగా రావాలి, 10 రకాలుగా చెప్తారు కదా అంటే ఆలోచన చేయండి. ఒకటే ఒక వ్యక్తి ఉన్నాడు, ఆ వ్యక్తి ఇంట్లో భార్యకి భర్త, అవును కదా, తల్లికి కొడుకు,
మనమనికి అల్లుడికి మామ. బయటకు వెళ్తే ఆఫీసర్లకు అయితే ఆఫీసర్లకు వీడు దాసుడు, హిందీ వాళ్ళకు ఆఫీసర్. అది సింగిల్ మ్యాన్ కదా. సింగిల్ మ్యాన్ మామూలు ఇవాళ ఒకటి 100 సంవత్సరాలు పోయేవాడే ఇన్ని రిలేషన్స్తో ఇన్ని రకాల వ్యవహారం చేస్తే ఎవరు క్లీన్గా ఉండేటువంటి పరమాత్మ ఎన్ని వ్యవహారాల్లో ఎన్ని అవతారాలు అటువంటి అవతారం మన అమ్మవారు కూడా. అటువంటి అమ్మవారి దగ్గర మనం ఉన్నాం. చక్కగా మీరంతా ప్రేమమైన జీవుడు, ప్రేమమైనటువంటి అమ్మవారి దగ్గర ఉన్నాం కాబట్టి మనలో ఉండేటువంటి ప్రేమతత్వాన్ని ఎల్లప్పుడూ పెంపొందించుకున్నాం. ఏమవుతుందంటే ఇక్కడ కూర్చున్నంతసేపు మీరు స్వామి చెప్తున్నంతసేపు అది బాగానే అనిపిస్తుంది. లేచిన తర్వాత చాలా అవుతుంది, మెట్టు దిగిన తర్వాత ఆహారం అవుతుంది, గుట్ట దిగిన తర్వాత బాగా అవుతుంది, ఇంటికి వెళ్ళక మొత్తం. కాబట్టి చాలా జాగ్రత్తగా వ్యవహరించుకోవాలి. కొంచెమన్నా మనం మిగిలించుకోవాలి. దానికోసం ఏమైనా సత్సంగం అవసరం. సత్సంగత్తే నిస్సంగత్వం, నిస్సంగత్తే నిర్మోహత్వం, నిర్మోహత్తే నిశ్చలతత్వం, నిశ్చలతత్తే జీవన్ముక్తి అని శంకర భగవత్పాద వారు ధరాఖండే చెప్పింది. సత్సంగం చేస్తే ఏమొస్తుందో ఒకసారి బాగా ఆలోచన చేయండి. 2 చీమలు కలిసి నడుచుకుంటూ వెళ్తుంది. చీమలు మాట్లాడుతున్నాయి. ఒక చీమతో ఏముందంటే నాకు చంద్రమండలానికి పోవాలని ఉందిరా అంది. అది చీమ. ఆ పక్క చీమలు చంద్రమండలమా మన కనపడలేదు చక్కెర గురించి బతకగా ఎక్కడో చక్కెర మీద ఒకటే చంద్రమండలం ఆశయం పెట్టుకుంటాం అని పక్క చీమ. ఇద్దరేమనుకుంటే నా సొంత చీమలో ఈ సొంత కాదు. చంద్రమండలం దీని వదలాలని చూస్తుంది, ఇది చంద్రమండలం దాని వదలాలని చూస్తుంది. కొంచెం దూరం పోయేసరికి ఒక మల్లె తోటలోకి చంద్రమండలానికి వెళ్ళాలనుకున్నటువంటి చీమ మల్లె తోటలోకి వెళ్ళిపోయింది. ఒక తుమ్మ చెట్టు బాగా కనపడేది. ఆ తుమ్మ చెట్లలోకి ఎక్కువ తిందాం పడుదాం అనేటువంటి చీమ అక్కడికి వెళ్ళింది. కొంచెం సేపు అయిన తర్వాత బ్రహ్మాండ కార్యక్రమం జరుగుతుంది. సాక్షాత్గా శంకరుని పువ్వు జరుగుతుంది. ఆ మల్లె తోటలకు వెళ్ళిన పువ్వులు ఎక్కడ ఈ మల్లె తోటకు వెళ్ళినటువంటి చీమ మల్లె పువ్వు కాళ్ళలోకి వెళ్ళి పువ్వులు తెప్పుకొచ్చినారు. తీసుకొచ్చి సాక్షాత్తు శంకరుని నెత్తిని పెట్టారు. శంకరుని నెత్తిని ఎవరు అమాంసం పైకి వచ్చింది, చంద్రుడు వెళ్ళిపోయింది. ఎట్ ది సేమ్ టైం వంట చేస్తున్నారు. పొయ్యిలో కట్ట తక్కువైనా తుమ్మ చెట్టు కొడతారు పోనని తీసుకొచ్చాడు. కొట్టి అందులో పెట్టాడు. తిందాం బతుకుదాం పోదామని తుమ్మ చెట్టు దోస్తాను తీసుకుంది. ఎక్కడ పోయింది? పొయ్యిలో పోయింది. ఎక్కడికైనా ఎప్పటికైనా మంచి సాధించుకుందామని మల్లె చెట్టు దోస్తాను చేసి ఎక్కడ పోయింది? చంద్రమండలానికి పోయింది. కాబట్టి మన దోస్తాను నేను సాంగత్యం పెట్టుకున్నాను ఆలోచిస్తుంది. కానీ అందుకని బ్రహ్మాండమైన సత్సాంగత్యాన్ని నిర్వర్తించుకుంటూ చక్కటి అమ్మసేవలో తరించాలని తెలియజేస్తూ ఒక మాట చెప్పి విరమిస్తారు. 24 గంటలు భగవంతుడు మనకు సమయం ఇచ్చాడు. భగవంతుడు యూనివర్సల్, అందరికీ 24 గంటలు, ఒకటి 22 గంటలు, 23 గంటలు, స్పెషల్ 25 గంటలు ఇవ్వలేదు కదా. అందరికీ 24 గంటలు ఇచ్చాడు. 24 గంటల్లో ఎంతసేపు పరమాత్మకు వినియోగం చేస్తున్నామని ఆలోచన. 24 గంటల్లో పరమాత్మ సేవకు ఎంత వినియోగం చేసుకుంటున్నామో వాళ్ళకి ఆలోచన చేయగలరు. 8 గంటలు పడుకుంటాం, అవును. ఒక 8 గంటలు రేపటి కోసం, ఎల్లుండి కోసం, భక్తుదేవు కోసం 8 గంటలు పోయింది. 16 గంటలు పోయింది. ఇంకా 8 గంటలు ఏం చేస్తున్నారు వాళ్ళకి? ఇంకా 8 గంటల్లో 4 గంటలు ఈ వచ్చిన కొత్తగా అంతర్జాలం అరచేతిలో వైకుంఠం అది పట్టుకొని ఇటు పట్టుకొని ఒక 4 గంటలు కొట్టించాం. ఇంకా 4 గంటలు మిగిలింది మనకి. ఇంకా 2 గంటలు ఇంకొక పిశాచం ఉంది. సి రియల్ అని చెప్తారు. రియల్ అంటే అబద్ధం చూపించుకుంటే రియల్ చూపండి. అంటే నేను కాదు నేను ముందు చూడాలని చెప్తాను. సి రియల్ అని చెప్తాను. అవి చూసుకుంటూ అది ఇంకో 2 గంటలు. ఇంత కలిపినా కూడా ఇంకా 2 గంటలు ఏం చేస్తున్నాం? మంది కొంపల గురించి ఆలోచన చేస్తున్నాం. అది ఎప్పటికీ వాడెంటున్నాడు, వీడెంటున్నాడు అంటే అయితే స్టడీలలో సృజనాత్మక పరిశీలనలో ఆ 2 గంటలు వేస్ట్ చేస్తున్నాం. మీ 23 గంటల 40 నిమిషాలు చేసుకోండి. ఒక్క 15 నిమిషాలు పరమాత్మను కేటాయించగలిగితే మీరు నా బిడ్డలు కదా అంటుంది పరమాత్మ. కాబట్టి వాళ్ళకి కనీసం ఒక 15 నిమిషాలు ఏమి లేకుండా టీవీ, సెల్ ఫోన్, ఇతరుల మాటలు ఏమి లేకుండా
లేకుండా చక్కగా పరమాత్మ ధ్యానం చేసుకుంటుంది. ఆ 15 నిమిషాల సేపు ఇంట్లో అందరూ ఒక మాట మీరు బాగా ఆలోచన చేసుకోండి. కొందరు ఇళ్లలో జనాభా ఎందుందో ఇంటి యజమానికి ఏదైనా వాళ్ళు కూడా తగ్గుతారు. ఎందుకంటే వాళ్ళు 1 గంటకు వస్తారు, వీళ్ళు అంటారు 3 గంటలకు వెళ్ళిపోతారు, వీళ్ళు ఎవరు కాబట్టి 2 రోజుల తర్వాత వీళ్ళు కొడుకోవాలి వీళ్ళు నిద్రపోయి అని చెప్పి చూపించి ఇలా చుట్టాలు వీళ్ళంతా అవి మా అక్కచెల్లెలు ఇట్టున్నారా అనుకునేటువంటి పరిస్థితులు కూడా ఉంటారు. అట్లా కాదు, రోజుకు ఒక్కసారి అందరూ కలిసి ఒక 15 నిమిషాలు ఒకరిగా కూర్చొని సామూహికంగా భగవద్ ధ్యానం చేస్తూ పరమాత్మను సేవ చేసుకునేటువంటి అవకాశం తీసుకోవాలి. ఆ అవకాశం మనకు ఉన్నది, తీసుకోవాలి తప్పకుండా. అటువంటి విధంగా భగవత్ సేవ చేసుకుంటూ ఈ వాస్తవి మాతల విగ్రహంలో ఏ మూర్తిని చూసి మనం దండం పెడుతున్నామో, ఏ శక్తిని చూసి దండం పెడుతున్నామో ఆ శక్తే మనం ప్రతి వ్యక్తిలో చూడాలి. కంకరమే శంకర్తో దేకిన రేణులో వేణు మాధవుడు చూడాలి, అణువున అమ్మవారిని చూడాలి. అలా చూసినప్పుడు మాత్రమే మనం నిజంగా దేవుడి దగ్గరికి వచ్చిన వాళ్ళు అవుతాం. దేవుళ్ళందరూ పూజించబడేది వాళ్ళ భయముతో, ఈ దేవుడిని భయపెట్టి పూజింపజేసుకోవడండి. దేవుడు ఎప్పుడు మనం పూజ చేసేది కూడా వాళ్ళని ప్రేమతత్వానికి, వాళ్ళు ఇచ్చేటువంటి వరతత్వానికి మనం పూజ చేస్తాం. కాబట్టి నీవు ఎవరితో ప్రేమగా ఉన్నా, నీవు ఎవరిని ఆదరించినా నువ్వే దేవుడి. కాబట్టి అటువంటి ప్రేమతత్వాన్ని అభివృద్ధి పెంచుకోవాలని తెలియజేస్తూ ఆ శక్తిని వారిని అమలు ప్రార్థన చేస్తూ మరి చక్కటి నిర్మాణ రంగమైంది, నిర్మాణాత్మక రంగం కూడా ఉండాలి. కన్స్ట్రక్షన్ మెథడాలజీ తెలిసింది మీకు, కన్స్ట్రక్టివ్ మెథడాలజీ కూడా తెలవాలి. కాబట్టి ఆ వ్యక్తి నిర్మాణ రంగాన్ని కూడా మీరు స్థిరీకరించుకుంటారని తెలియజేస్తూ మరి చక్కటి పూజా కార్యక్రమాలతో, చక్కటి వివిధ సేవా కార్యక్రమాలతో మీరు ముందుకెళ్ళేలా ఆశీర్వదించాలని గురువు గారిని వాస్తవి మాత్రం అర్థిస్తూ మళ్ళీ మనం ఇక్కడ వచ్చి ఇక్కడ కలుసుకునేటువంటి అవకాశాన్ని కల్పించాల్సిందిగా పరమాత్మను అర్థిస్తూ నేను నా వాణి విరామాలు ఇస్తున్నాను. సద్గురునాథ భగవాన్